హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్నిక్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు భీమ్ అప్లికేషన్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది చెప్తాను. భీమ్ అప్లికేషన్ గురించి మీకు చెప్పే ముందు, ప్లే స్టోర్లో భీమ్ నకిలీ యాప్లు చాలా దాదాపుగా 40కి పైగా భీమ్ అప్లికేషన్స్ అనేవి నకిలీ యాప్లు అనేది కొంతమంది తయారు చేసి ప్లే స్టోర్లో ఉంచారు. ఆ అప్లికేషన్ నకిలీ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని అందులో మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చినట్లయితే, ఒకవేళ ఆ డీటెయిల్స్ హ్యాకర్స్ చేతికి చిక్కితే మీకు చాలా నష్టం జరిగే అవకాశం ఉంది. భీమ్ యాప్ ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. చూడండి, ఇక్కడ భీమ్ అని టైప్ చేయగానే ప్లే స్టోర్లో మనకి ఫస్ట్ వస్తుంది భీమ్ యాప్ అనేది. సో ఇక్కడ భీమ్ అని ఉంది కదా, దాని సింబల్ ఈ విధంగా ఉంటుంది. సో దాని తర్వాత భీమ్ అప్లికేషన్కి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NPCI అనేది దీన్ని డెవలప్ చేసింది. ఈ అప్లికేషన్ని డెవలప్ చేసింది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో ఈ అప్లికేషన్ అనేది UPI బేస్డ్ అప్లికేషన్. UPI అనేది నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది ఇంట్రొడ్యూస్ చేస్తుంది, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. సో ఈ అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు ఓపెన్ చేయండి. మనం లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ పై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సోర్స్ సింపుల్ సూపర్ ఫాస్ట్, ఇక్కడ ఒక డీటెయిల్స్ ఉన్నాయి, ఎలా మీరు వాడచ్చు అనేది చిన్న డిస్క్రిప్షన్ ఇక్కడ ఉంది. QR కోడ్ స్కాన్ చేసి లేదా మొబైల్ నెంబర్ అవతల వ్యక్తి కూడా భీమ్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే వాళ్ళకి మొబైల్ నెంబర్కి పంపించవచ్చు. సో మనం మొబైల్ నుంచి వెరిఫై చేయాలి. సో లెట్ స్టార్ట్ అనేది కొట్టిన తర్వాత మీ బ్యాంక్ అకౌంట్లో ఏ నెంబర్ అయితే రిజిస్టర్ చేసిందో ఆ నెంబర్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పై క్లిక్ చేసిన తర్వాత మీ నెంబర్ నుంచి, మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి ఒక మెసేజ్ అనేది వెళ్తుంది. వెళ్ళిన తర్వాత మీ మొబైల్ అనేది వెరిఫై అవుతుంది. ఇక్కడ ఇలా మీకు ₹50 అనేది కట్ అయిన తర్వాత మొబైల్ వెరిఫై అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ మీరు ఒక పాస్కోడ్ అనేది రిజిస్టర్ చేసుకోవాలా. సో ఒక పాస్కోడ్ అనేది సెలెక్ట్ చేసుకోండి, 4 అంకెలది. ఆ తర్వాత ఓకే క్లిక్ బటన్ మీద క్లిక్ చేసి మళ్ళీ కన్ఫర్మ్ చేయండి. మీకు సెలెక్ట్ యువర్ బ్యాంక్స్ అనేది వస్తుంది. సో మీరు ఇక్కడ వచ్చిన లిస్ట్లోంచి మీకు ఏ బ్యాంక్ కావాలో ఆ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోండి. సో నాది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాబట్టి నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని సెలెక్ట్ చేస్తున్నాను. సో ట్రాన్సాక్షన్ డిక్లైన్ అంటుంది, చూసారా. సో ఈ విధంగా మీకు ఎర్రర్ వచ్చినట్లయితే 1 డే తర్వాత లేకపోతే ఒక 2-3 అవర్స్ తర్వాత మళ్ళీ ట్రై చేయండి. మళ్ళీ కాసేపటి తర్వాత భీమ్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు మళ్ళీ ఇలా బ్యాంక్స్ అనేది చూపిస్తుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మీ ఏది బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఆ బ్యాంక్ అనేది చూపిస్తుంది. ఆ తర్వాత ఆ బ్యాంక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత UPI పిన్ అనేది సెట్ చేసుకోవాలి. సో ఇలా ఓపెన్ అయిపోయిన తర్వాత మీరు UPI పిన్ అనేది సెట్ చేయాలి. సెట్ చేయడానికి లాస్ట్ డిజిట్స్ ఆఫ్ డెబిట్ కార్డ్, అంటే లాస్ట్ 6 డిజిట్స్ అనేది మీ డెబిట్ కార్డ్ మీద ఒక నెంబర్ అనేది ఉంటుంది. ఆ నెంబర్ యొక్క చివరి 6 అంకెలు అనేది ఇక్కడ టైప్ చేయాలి. ఆ తర్వాత మీకు మీ డెబిట్ కార్డ్ అనేది ఎప్పటి వరకు ఎక్స్పైరీ డేట్ అనేది ఒకటి ఉంటుందిగా, వ్యాలిడ్ అప్ టు అని, అది మంత్ ప్లస్ ఇయర్ అనేది ఇక్కడ ఈ 4 అంకెలు వేసి ఇక్కడ ఈ రైట్ బటన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే మీ UPI పిన్ అనేది సెట్ అయిపోతుంది. సో UPI పిన్ సెట్ అయిన తర్వాత అమౌంట్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలనేది మీకు చూపిస్తాను. మీ డెబిట్ కార్డు డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత మీరు మీ మొబైల్లో ఒక OTP అనేది వస్తుంది. ఆ OTP ఎంటర్ చేసి ఒక 6 అంకెల UPI పిన్ అనేది సెట్ చేయాలి. సెట్ చేసిన తర్వాత మీ UPI పిన్ అనేది సెట్ అయిపోతుంది. సెట్ అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మనీ పంపించాలంటే సెండ్ అనే దానిపై క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ సెండ్ మనీ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మీ ఎవరికైతే పంపించాలనుకుంటున్నారో వాళ్ళ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. మీరు ఎవరికైతే పంపించాలనుకుంటున్నారో ఆ వ్యక్తి కూడా భీమ్ అనే అప్లికేషన్ మీద వాళ్ళ మొబైల్తోని రిజిస్టర్ అయి ఉండాలి. భీమ్ అప్లికేషన్లో రిజిస్టర్ అయిన వాళ్ళకి మీరు అమౌంట్ అనేది పంపించగలరు. సో వాళ్ళ మొబైల్ నెంబర్ ఉంటే చాలు, అకౌంట్ యాడ్ చేసుకొని IFSC కోడ్ ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అక్కడ వాళ్ళ మొబైల్ నెంబరు మళ్ళీ ఉందో లేదో వెరిఫై చేసుకుంటుంది. వెరిఫై చేసుకున్న తర్వాత వాళ్ళ పేరు మీకు చూపిస్తుంది. ఆ తర్వాత మీరు ఆ నెంబరు ఆ పేరు మ్యాచ్ అయిందో లేదో చూసుకొని ఆ తర్వాత ఎంత అమౌంట్ పంపించాలనుకుంటున్నారో ఇక్కడ అమౌంట్ వేసేసి ఇక్కడ పే అనే దానిపై క్లిక్ చేసినట్లయితే వాళ్ళకి అమౌంట్ అనేది
వెళ్ళడానికి కోసం రెడీ అయిపోతుంది. ఆ తర్వాత మీరు మీ యూపీఐ పిన్ అనేది ఒకటి సెట్ చేసుకున్నారు కదా, ఆ యూపీఐ పిన్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి ఇక్కడ రైట్ అనే సింబల్ మీద క్లిక్ చేసినట్లయితే వాళ్ళకి అమౌంట్ అనేది వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా మీరు భీమ్ అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకొని అమౌంట్ అనేది మొబైల్ నెంబర్కి పంపించవచ్చు. భీమ్ అప్లికేషన్ ఒరిజినల్ అప్లికేషన్ ఏదో అనేది ఒకసారి చూసుకొని ఎన్పిసిఐ డెవలప్ చేసిన అప్లికేషన్ని 10 మిలియన్స్ డౌన్లోడ్స్ ఉంటాయి. ఆ అప్లికేషన్ ఒరిజినల్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని ఈ విధంగా రిజిస్టర్ చేసుకొని మీరు అమౌంట్ అనేది పంపించవచ్చు. సో ఇది భీమ్ అప్లికేషన్ సంబంధించి మరిన్ని వివరాలు మీకు ముందు చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.